భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు। కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది। ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది। అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం। శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు। మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా। ఓం నమ శివాయ। హాయ్ అండి, అందరికీ నమస్కారం। ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి। నేను మీ శివకుమార్ కాగిత। శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ। మకర రాశి, ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2। ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి గ్రహస్థితులు చూస్తే 2వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో శని, 8వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో గురువు ఉండటం జరిగింది। ఈ గురువు జూన్ నుంచి 7వ స్థానంలోకి వస్తున్నాడు। ఇది వచ్చిన తర్వాత కొంత మంచి మార్పులు అయితే రాబోతున్నాయి। ఇక్కడ శని గురువు కూడా అనుకూలంగానే ఉన్నారు। కొంత కేతువుకు మాత్రం మంగళవారం రోజున 1.5 కిలో ఉలవలు దానం ఇచ్చుకోండి, ఇది మంచి సత్ఫలితాన్ని కలిగిస్తుంది। ఈ సంవత్సరం మకర రాశి వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంది। చేసే పనులు బాగా కలిసి వస్తాయి, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు, ఆస్తిపరమైన విషయాల్లో కొంత సమస్యలు తొలగిపోతాయి, కోర్టు కేసులు కొంత మీకు అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి। చేసే పనులు కలిసి వస్తాయి, కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది। ప్రతి విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకుని తొందరగా త్వరపాటు అనేది అవసరం। మీరు ప్రతి విషయంలోనూ ఆలస్యం అజాగ్రత్త చేస్తూ ఉంటారు కాబట్టి వీలున్నంత వరకు ఈ సంవత్సరం ఆలస్యం అజాగ్రత్త చేయకుండా ప్రతి పనిని కూడా కొంత త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు। ఈ సంవత్సరం మీకు మరింత అనుకూలమైన ఫలితాలు కలగటానికి అమ్మవారి ఆరాధన చేయండి, దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు। రుణభారం తగ్గుముఖం పడుతుంది, కొంత ప్రశాంతమైన పరిస్థితికి వస్తారు। గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం। ధన్యవాదాలు।